ఒక ఇంటర్వ్యూలో దురంధర విషయం గురించి యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి అసదుద్దీన్‌కి బాగా మండింది. ఇప్పటికే దురంధర సినిమా వల్ల పాకిస్తాన్‌లో ఒక్కొక్కడు ప్యాంట్ తడుపుకొని అటు ఇటు పరిగెడుతూ ఒక సినిమా వల్ల అక్కడ పడుకున్నటువంటి ఎవరైతే రోడ్ల మీద పడుకుంటారో భిక్షగాళ్ళు వాళ్ళను కూడా స్పైలు అనుకొని ఎంక్వైరీ చేస్తూ నువ్వెవడు, నీ ఆధార్ ఏది, నీకు ఇక్కడ పాకిస్తాన్ వాడే అని నిరూపించడానికి ఐడి ప్రూఫ్ చూపించంటూ పాపం వాళ్ళందరినీ కొడుతూ తిడుతూ అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ సినిమా వచ్చిన తర్వాత. ముఖ్యంగా పార్ట్ 2 విడుదలైన తర్వాత ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటే అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఈ సినిమా విజయం గురించి మండింది. అసలు ఈ సినిమా ఎవడ చూస్తాడు, 3 గంటలు అంత బూతులు, పనికిరాని ఫైట్లు, అంత చెత్త ఉంది, బక్వాస్ ఈ సినిమా అని చెప్తున్నాడు. ఎవడో చూడకుండానే 1100 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేసిందో మరి అది ఒకటి భరించలేరు. పైగా కొన్ని ఒరిజినల్ లొకేషన్లోనే షూట్ చేశారేమో అన్న విధంగా ఉంది. పాకిస్తాన్ని ప్రేమించేవాడికి దురంధర ఎలా నచ్చుతుంది? భారతదేశంలో ఉంటూ భారతదేశం తింటూ పాకిస్తాన్ని ప్రేమించేటటువంటి జాతి వీళ్ళదంతా. నేను ఎవడైతే పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాడో వాడి గురించి మాట్లాడుతున్నాను, పాకిస్తాన్ని ప్రేమించేవాడి గురించి. ఈ దేశం మీద ద్వేషం పెంచుకుంటూ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మొదట్లో ఉంటాడు. ఎందుకంటే ఈ దేశంలోనంట 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మొత్తం హిందువులు అనే వాళ్ళనే లేకుండా చేస్తానన్నటువంటి ఈ పార్లమెంటు సభ్యుడు, ఇలాంటి సభ్యుడిని పార్లమెంట్కి పంపిస్తున్నారు. దరిద్రం ఏంటంటే అక్కడ హిందువులు ఉంటారుగా, వాళ్ళు కూడా ఇతనికి ఓట్లు వేస్తూ ఉంటారు. ముస్లింలు ఎలాగో అతనికి ఓట్లు వేస్తారు, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. మనవాడా కాదా, నిల్చున్నవాడు మనవాడు అయి ఉండాలి అంతే, ఇంకంతకు మించి ఇంకొక ఇదే లేదు. అక్కడ హిందువులు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మరి ఎందుకు అలా తయారయ్యారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఈ దురంధర విజయాన్ని భరించలేకపోతున్నారు.